నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చిండు వై. గిరీష్ రెడ్డి, ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగం నుండి. మొదటిగా కళాశాల వార్తలు. రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు శుక్రవారం ఆర్ట్స్ కళాశాల నన్నయ్య యూనివర్సిటీలో పలు భవనాలను ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను మంత్రి లోకేష్ గారు తిలకించారు. విద్యార్థి దశ నుండే లక్ష్య సాధనకు పట్టుదలతో కష్టపడాలని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు సూచించారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికాలో కొత్త ప్రభుత్వం విధానాలపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు మరియు విదేశీ వాణిజ్య ఒప్పందాలపై కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ మరియు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి మరియు ఇతర దేశాలు చేస్తున్న రాయబార ప్రయత్నాలను ముమ్మరమయ్యాయి. జాతీయ వార్తలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. పార్లమెంట్లో వివిధ కీలకాల బిల్లులపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కొన్ని అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండడంతో సభలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లో నేడు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రభావం దేశ సూచనలపై కనిపిస్తుంది. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల పనులు వేగవంతం చేసుకుంది ప్రభుత్వం. మరిన్ని నిధులను విడుదల చేసింది. ఐకానిక్ భవనాలు డిజైన్లపై నేడు కీలక సమీక్ష జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించేందుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నేడే ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్తున్నారు. క్రీడా వార్తలు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాలో గెలిచిన భారత్ ఫైనల్కు దూసుకెళ్తుంది. ఆదివారం డిసెంబర్ 21 జరిగే టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ సెమీస్లో బంగ్లాదేశ్ను ఓడించి దక్షిణాఫ్రికాలో జరిగిన చివరి టీ20లో భారత్ 30 పరుగుల తేడాలో విజయం సాధించింది. సిరీస్ను కైవసం చేసుకుంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో మెరుగుగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఆకట్టుకున్నారు. వాతావరణం. తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత గరిష్ట 29 సెల్సియస్, కనిష్టం 15 సెల్సియస్ వరకు ఉండవచ్చు. విశాఖపట్నం. సముద్ర గాలుల వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 21 సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ, తిరుపతి, కర్నూలులో ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. నమస్కారం.